మచ్చా మనం డిస్కస్ చేసాం ఫస్ట్ అయితే నలుగురు గురించి అయితే చెప్పాం, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పు. ఎవరెవరు నామినేషన్ అయ్యారో వెంటనే చెప్పేస్తున్నాను. ఆదిత్య ఓం గారు అయితే మాత్రం పృథ్వీ గారు అలాగే శేఖర్ భాషా గారిని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇద్దరిలో ఎవరిని నామినేట్ అయ్యారు అంటే మాత్రం శేఖర్ భాష. అలాగే చూసుకున్నట్టయితే కిరాక్ సీత, ప్రేరణ అలాగే బేబక్క, వాళ్ళిద్దరిలో ఎవరు నామినేట్ అయ్యారని బేబక్కని నామినేట్ చేశారు. అలాగే చూసుకున్నట్టయితే విష్ణుప్రియ, శేఖర్ భాష అండ్ సోనియా, ఈ సోనియా కదా సోనియా, ఈ ఇద్దరితో అయితే మాత్రం నామినేట్ అయింది అయితే మాత్రం సోనియాని నామినేట్ చేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే అభయ్ నవీన్ చాలా జెన్యూన్గా మణికంఠ అలాగే బేబక్కని చేశారు. దీంట్లో వీళ్ళిద్దరిని ఎవరు అయ్యారంటే మణికంఠ. అలాగే ప్రేరణ వచ్చేసి అలాగే మణికంఠ సోనియాని నామినేట్ చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ కూడా నైనిక వచ్చి సోనియాని నామినేట్ చేయడం జరిగింది. అలాగే నాగమణికంఠ ఇక్కడ అసలైన పాయింట్ అనమాట. నాగమణికంఠ వచ్చి మామూలు ఎమోషన్ అవ్వలేదు. ఎమోషన్ అంటే చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్లో ఉన్నాను, పెళ్లి చేసుకుంటే పిల్లం ఇప్పుడు వదిలేసి పిల్ల ఉన్నది, సానుభూతి పెడుతున్నారు కదా బాగా. సానుభూతి అంటే ఎమోషన్ అనేది ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, కానీ దాన్ని బిగ్ బాస్లో చెప్పడం రైటా కరెక్టా అనేది 50% ఆడియన్స్ మరి సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడరా అని అంటున్నారు. 50% ఆడియన్స్ వీడికి ఉన్నదే అది కదా, ఆ బాధలో భరించి ఒక 2 సంవత్సరాలు కృషించి బయటకు వచ్చాడు కదా, దాటుకొచ్చాడు. అది నన్ను అర్థం చేసుకుని మీరు నామినేషన్లో నన్ను పెట్టకుండా ఉంటే నేను సేఫ్ అవుతాను, నా ఫ్యామిలీని మళ్ళీ నేను దక్కించుకుంటాను అని చెప్పి ఆయన బాధని తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆయన నామినేట్ అయితే విష్ణుప్రియ అలాగే శేఖర్ భాషా గారి ఇద్దరిని నామినేట్ చేశారు. మన ఎవరైతే విష్ణు ఉన్నాడు కదా, ఆయన అయితే మాత్రం విష్ణుప్రియనే నామినేట్ అంటే ఫైనల్గా విష్ణుప్రియ నామినేట్ చేశారు. అలాగే పృథ్వీ అయితే బేబక్క అలాగే మణికంఠ ఇద్దరిని మళ్ళా నామినేషన్లో గుంజారు. లాస్ట్కి మణికంఠ మణికంఠని అందరూ టార్గెట్ చేశారు అని ఒక పదం ఒక 50% అనుకున్నా మణికంఠ చేసిన బిహేవియర్ కూడా అలాగే ఉంది. మరి ఇప్పుడు నీలో తప్పు ఉంది, నాలో తప్పు ఉంది, నీ తప్పుని కప్పుపుచ్చి పక్కోడి తప్పుని ఇలా వేలెట్టి చూపిస్తే 4 ఏళ్ళు ఇటే ఉంటాయిగా. వాడు అది అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే వాడు అన్ని సంవత్సరాలు రూమ్లో ఉండి కృషించిపోవడం వల్ల అలా బిహేవ్ చేస్తున్నాడు. వాడికి నిజంగా సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ అయితే అవసరం. ఆ అవసరం కాబట్టి వాడికి డబ్బులు కూడా అవసరం. ఒక 4-5 వారాలు కొనసాగితే వాడు ఇంకా మనిషి అవుతాడు అని నా అభిప్రాయం. అలాగే చూసుకున్నట్టయితే లాస్ట్గా నామినేషన్లోకి బేబక్క, శేఖర్ భాష, సోనియా, విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్ ఇలా 6 అయితే మాత్రం 14 మందిలో బయటికి వెళ్ళడానికి అర్హులు అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది. నాకు అనిపించింది ఆదిత్య రెడ్డిగా నేను చూసినట్టు 24/7 చూస్తే నాకు బేబక్క బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ 99.9% ఉందన్నమాట. మణికంఠ ఎందుకు లేడు అంటే మణికంఠ నామినేషన్లో ఎంత అందరూ వేసినా సరే ఆయన ఏంటంటే మీకు ఇప్పటి వరకు తెలియంది ఆయన దిగ్గు తెలుసా. ఆయన నేను ఎలాగా ఎదవనైపోయాను అది ఇది అని చాలా ఏడ్చాడు. నేను ఎలాగ ఎదవనైపోయాను, ఒకవేళ హౌస్ గేట్ దాటి బయటకు వెళ్తే నన్ను అందరూ వీడిది కదా అంటారు, నాకు అర్థం కావట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఇక నేను నాది బయట పెట్టాలంటే నేను జెన్యూన్ అని తెలియాలంటే ఇది ఒకటే అని చెప్పి టక్క మీ బిట్టు తీసి పక్కన పెట్టేశాడు. షాక్ అయిపోయా. అంటే ఎవరికైనా జుట్టు అనేది సీక్రెట్ కదా. అత్తారింటికి దారిలో విలన్ జుట్టు పట్టుకుంటారు పవన్ కళ్యాణ్, గుర్తుందా? ఆయన అంతే విగ్ అయితే తీసేశాడు. ఎప్పుడది లాస్ట్లో అంటే లాస్ట్ 2 వారాలు ఉన్నప్పుడు తీసాడు, అప్పుడు వరకు దాచుకున్నాడు. అలాంటి సీక్రెట్ ఈ ఫస్ట్ వీక్లోనే 4వ రోజు తీసేయడం అనేది నాకు నిజంగా కొంచెం హార్ట్ టచింగ్గా అనిపించింది. నేనైతే మాత్రం మణికంఠకు 50% ఓటు అయితే వేయిస్తున్నాను. మణికంఠ ఒక 4 వారాలైనా నువ్వు ఉండి డబ్బులు సంపాదించి మీ ఫ్యామిలీని గెలుచుకో, మీ అత్తయ్యని గెలుచుకో, మీ స్టెప్ ఫాదర్ని గెలుచుకో, మీ కన్న కూతుర్ని కలుసుకో, అంతే. మీ ఫ్యామిలీ బాగుండాలి, నువ్వు కూడా బాగుండాలి, బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ బాగుండాలి. ఇది మన నిన్నటి ఎపిసోడ్ రివ్యూ. ఈరోజు అంతే రివ్యూ అంతే. ఈరోజు మార్నింగ్ అయితే ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమో ఏంటంటే మన పృథ్వీ ఉన్నాడు కదా, నిన్నటి నుంచి అంట ఇది ఏంటిది ఫేస్ వాష్ ఉంటుంది కదా, ఫేస్ వాష్ బ్రష్ కేసి తోముకుంటున్నాడంట. ఎలాగ నొరగొస్తుంది కదా, నువ్వు నిన్నటి నుంచి అదేనే వేసుకుంటావు అంటే అన్నాడంట. అదే నొరగ తేడా ఉందని చెప్పి ఒక కామెడీ ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 3 ఉన్నారు అంటే మనకి ఎవరైతే యష్మి గౌడ కానీ నైనిక, నిఖిల్ అని చెప్పి 3 చీఫ్స్ అయితే అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరి టీంని ఇస్తున్నారు. అంటే ఒక టీంలో నలుగురు అన్నట్టు మొత్తం
పంచుకొని గేమ్ ఆడడానికి రంగం సిద్ధమైంది. ఇంకా మిగతా ప్రోమో సాయంత్రం వస్తుంది, మీరు చూసి వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు. ఒకటి ఏంటంటే విష్ణుప్రియ ఆల్రెడీ 3 రోజులకి లవ్ ట్రాక్ అది స్టార్ట్ చేసేసింది కదా, ఒకసారి దాని గురించి. ఇది చెప్పడం మంచిది. విష్ణుప్రియ ఏంటంటే నిఖిల్ అనేది బాగా ఇష్టం. ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే కిరాక్ బాయ్స్ గర్ల్స్ దాంట్లో మనోడు కొంచెం ఎక్కువగా లవ్ అనేది ఉంది ట్రాక్. ఈ ట్రాక్ నన్ను పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే సోనియాని పట్టించుకుంటున్నాడు నిఖిల్, మిగతా విష్ణుప్రియని అవాయిడ్ చేస్తున్నాడు, యష్మికని కూడా అవాయిడ్ చేస్తున్నాడు. కానీ యష్మిక ఏంటంటే ఆవిడ కెప్టెన్లా ఉంది కాబట్టి ఈ ప్రత్యాపరాన్ని పట్టించుకోవట్లేదు. విష్ణుప్రియ మరీ లోగా ఉంది. పృథ్వీరాజుని ట్రై చేస్తుంది, ఇద్దరిని ట్రై చేస్తుంది, ఎవరు దేకట్లేదు. తొందరలో దేకుతారని నేనైతే అనుకుంటున్నా. పులిహార రాజ్యాలు ఉన్నారు కానీ ఫస్ట్ ఎపిసోడ్కి మన పులిహార అంటే బాగోదని చెప్పి అంటలేదు అనమాట. అలా జరుగుతుంది. చూద్దాం అయితే ఏమవుతుందో మరి కదా. అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.